హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా ఫాలో కండి. మనం వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. అదే స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్. దీన్నే తెలుగులో వర్గాలు, వర్గమూలాలు అంటారు. ఇది నెంబర్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. ఈ టాపిక్ అనేది మనకు జామెట్రీకి వెళ్ళేటప్పటికి, మెన్సురేషన్ టాపిక్ వెళ్ళేటప్పటికి మనకు చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, వృత్తాలు అనే టాపిక్ ఉంటుంది. దీర్ఘగణము, గణం అనే టాపిక్ ఉంటుంది. ఇక్కడ చాలా యూజ్ అయ్యే టాపిక్ కూడా ఈ వర్గాలు, వర్గమూలాల నుంచి, వర్గాల నుంచే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే స్క్వేర్ యొక్క వైశాల్యం ఎంత అన్నప్పుడు మనకి అది ఏ స్క్వేర్ అంటాము, అంటే దాన్ని కూడా స్క్వేర్లలో వస్తుంది. రెండు సంఖ్యల లబ్ధం కూడా దీర్ఘవృత్తం యొక్క పక్కతల వైశాల్యం అడిగినప్పుడు కూడా స్క్వేర్ నెంబర్సే వస్తాయి. అలాగే వృత్తం యొక్క వైశాల్యం కూడా స్క్వేర్ నెంబర్లో ఉంటాయి. పై ఆర్ స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేరే ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు కాన్సెప్ట్ అక్కడ నేర్చుకునేటప్పుడు చాలా క్లారిటీగా నేర్చుకుందామే. బట్ ఈ నెంబర్స్ కనుక ఎక్కడ వస్తే చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అక్కడ కూడా. అందుకే ఇది చాలా క్లియర్గా, నీట్గా నేర్చుకోండి. చాలా సింపుల్ టాపిక్, ఎక్కడ కూడా స్ట్రిప్ చేయకండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒక్కసారి చూడండి. వర్గాలు, వర్గమూలాలు, దీన్నే స్క్వేర్ రూట్ అంటాము. మనకు వర్గము అంటే ఏంటి అనేది చూసుకున్నాం, వర్గమూలాలు అంటే ఏందో క్లియర్గా చూసుకున్నాం. ఒకే సంఖ్యను 2 సార్లు కనుక గుణించగలిగితే, అంటే ఇప్పుడు 6 అనే నెంబర్ని చూసుకుంటే 6 ఒకే సంఖ్యని 2 టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని వర్గ సంఖ్య అంటాము. ఈ 36ని వర్గ సంఖ్య అంటాము. దీన్ని వర్గమూలము అంటాము. దీన్ని ఏమంటాము? వర్గమూలము. దీన్ని వర్గ సంఖ్య అంటాము. అయితే ఇలా చూడండి, -6 ఇంటూ -6 కూడా సేమ్ ఒకే నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాము, అయినా 36 వస్తుంది. దీన్ని కూడా వర్గ సంఖ్య అంటాము. దీన్ని కూడా వర్గమూలం అంటాము. దీన్నేమో ప్రధాన వర్గమూలము అంటాము, పాజిటివ్ ఉన్నదాన్ని. దీన్నేమో నెగిటివ్ అంటాం. అంటే √36 ఎలా రాసుకోవచ్చు అంటే +or-6 అని రాసుకోవచ్చు. అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే 2 మైనస్లు కూడా మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్కే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైనా మైనస్ ఇంటూ ప్లస్ ఉన్నది అనుకోండి మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నా కానీ మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం 2 మైనస్లు కూడా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ +36 వస్తుంది. ఇక్కడ కూడా +36 వస్తుంది. కానీ మనకు దీని యొక్క √36 యొక్క వర్గమూలం ఏంటంటే +or-6 అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు +or- అంటే 2 -6 తీసుకున్నా +6 తీసుకున్నా కానీ మనకు వచ్చే 36. దీని యొక్క వర్గమూలం ఏంటంటే ప్లస్ అయినా 6 ఉంటుంది, మైనస్ అయినా 6 ఉంటుంది. ఈ +6ని ప్రధాన వర్గమూలము అంటారు. ఓకే, అంటే మనకు అర్థమైంది ఏంది? వర్గమూలాలు అంటే ఏంటంటే ఒకే సంఖ్యను 2 సార్లు మల్టిప్లై చేస్తే, అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ని వర్గ సంఖ్య అంటాము, దాన్ని వర్గమూలము అంటాము. ఓకే, క్లియర్. అయితే కనీసం మనకు ఈ స్క్వేర్లు అనేది కనీసం ఒక 30 నుండి 35 వరకు అయితే మనకు ఖచ్చితంగా చూస్తే చెప్పేటట్టు ఉండాలి. అలా నేర్చుకోగలిగితే చాలా ఈజీ. చూడండి, ఇక్కడ ఉన్న ప్రతి స్క్వేర్లు కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకు అబ్జర్వ్ చేయమంటున్నా అంటే ఈ స్క్వేర్లను మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకు ప్రాబ్లంలో ఏది స్క్వేర్ నెంబర్ కాదనేది చాలా క్లారిటీగా ఉంటుంది. ఒక్కసారి చూస్తే ఎక్కడైనా యూనిట్ డిజిట్ చూసుకోండి. యూనిట్ డిజిట్లో 2 కానీ 4, 3 కానీ 7 కానీ 8 కానీ ఎక్కడైనా కనిపిస్తున్నాయి చూడు. యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానంలో ఉండే నెంబర్ ఎక్కడైనా మీకు 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఎక్కడ కనిపించదు. అంటే మనకు ఒకవేళ బిట్లో ఎక్కడైనా బిట్ ఇచ్చి ఇందులో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ అని ఒక 4 ఆప్షన్లు ఇచ్చాడు అనుకోండి. ఆ 4 ఆప్షన్లలో మీకు ఈ నెంబర్లు కాక, అందుకని ఇక్కడ నోట్ 1 ఇచ్చాను చూడండి. ఒక వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2, 3, 7, 8 ఇది ఉండదు. అంటే ఆ ఏదైనా మనకు ఒక ఆప్షన్ ఇచ్చి 4 ఆప్షన్స్ ఇచ్చి ఒకట్ల స్థానంలో కనుక 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉందనుకోండి, ఆ ఆప్షన్లో అది ఉంటే అది అసలు వర్గ సంఖ్య కాదని మనం ఈజీగా ఇట్లా చూసేది కాదు అని మనకు ఆప్షన్ కాదని తెలుస్తుంది. ఇంకోటి చూడండి, దీన్ని అబ్జర్వ్ చేయండి. మీకు దీన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి, డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మనం చాలా క్లియర్గా నేర్చుకున్నాము. ఎందుకు ఎక్కడంటే డివిజబుల్ రూల్స్లలో డిజిటల్ సమ్ నేర్చుకున్నాం. 9 యొక్క డివిజబుల్ రూల్ కానీ 3 యొక్క డివిజబుల్ రూల్ కానీ డిజిటల్ సమ్ అనేది ఆ నెంబర్స్తో కనుక డిజిటల్ సమ్ అనేది ఆ 3తో కానీ 9తో కానీ డివిజబుల్ అయితే ఏమైతే అన్నాను ఆ నెంబర్ మొత్తం డివిజబుల్ అయితే చెప్పాను. ఇదే డిజిటల్ సమ్ చూడండి. ఇక్కడ కూడా ఇప్పుడు 1కి డిజిటల్ సమ్ 1గా 4కు 4 కదా, 9కు 9 కదా, 16 యొక్క డిజిటల్ సమ్ ఏమొస్తుంది? 7 వస్తుంది. అంటే డిజిటల్ సమ్ అంటే అంకెల మొత్తమే అని చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, 14 యొక్క డిజిటల్ సమ్ ఎంత వస్తుంది? 1 and 9, 6 అంటున్నాను. అంటే 9 వచ్చినప్పుడు 9 క్యాన్సిల్ చేసుకుంటే 6, 1 అంటే 7 వస్తున్నాయి కదా. చూడండి, 196 డిజిటల్ సమ్ అంటే ఎప్పుడైనా 9 కట్ చేయమన్నాను, 16 అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే 7 డిజిటల్ సమ్ వచ్చింది. ఇంకొక చూద్దాం, 324 చూస్తున్నాను. 324 చూడండి, 5 and 9 అంటే 9 అయినా కావాలి, 0 అయినా తీసుకోవచ్చు అని చెప్పాము. 361 400లో 4 కదా డిజిటల్ సమ్. నెక్స్ట్ 100లో 1 డిజిటల్ సమ్ కదా. 81 అన్న 9 కదా. 64 అంటే 10 అంటే 1 డిజిటల్ సమ్. 94 అంటే 13 కాబట్టి 4 డిజిటల్ సమ్ కదా. అంటే డిజిటల్ సమ్ ఒక కాన్సెప్ట్ కూడా మనకు క్లియర్గా అయితే
ఒక ఆప్షన్ లో మనకు ఒక నెంబర్ ఇచ్చి దాంట్లో ఏది స్క్వేర్ నెంబర్ అయితే ఒక పెద్ద నెంబర్లు ఇస్తారు అసలు మనకు తెలియని నెంబర్ ఏది స్క్వేర్ నెంబర్ అయితే ఏది స్క్వేర్ నెంబర్ కాదు, పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక డిజిటల్ సమ్ అనేది చూసుకోవాలి, ఒకటి యూనిట్ల స్థానం అనేది చూసుకోవాలి. యూనిట్ల స్థానం అనేది చూసుకుంటే 2 కానీ 3 కానీ 7 కానీ 8 అంటే ఈ ఒకట్ల స్థానంలో ఆ నెంబర్స్ రావు అని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఎక్కడ కూడా ఆ నెంబర్ ఉన్నదా చూడండి, 2, 3, 7, 8 ఎక్కడ ఏ స్క్వేర్ నెంబర్ కైనా ఉందా, ఎక్కడ కూడా రాదు, ఎంత పెద్ద స్క్వేర్ కూడా రాదు. నెక్స్ట్ ఒక వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో అంటే ఇక డిజిటల్ సమ్, అంకెల మొత్తం అంటే డిజిటల్ సమ్. ఈ డిజిటల్ సమ్ 1 కానీ 4 కానీ 7 కానీ 9 మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడండి ఎక్కడ చూసుకున్నా కానీ 7 వచ్చింది, 9 వచ్చింది, 4 వచ్చింది, 1 కూడా వచ్చింది. 1కి 1 వస్తుంది, ఇక్కడ 100 కూడా 1 కదా, ఇలా 19 వస్తుంది. అంటే డిజిటల్ సమ్ లో మనకి ఎక్కడ వస్తాయి, 1 కానీ 4 కానీ చూడండి 7 కానీ 9 కానీ వస్తుంది. ఇదే డిజిటల్ సమ్ ఉంటుంది. నీకు ఒకవేళ ఏదన్నా ఆప్షన్ లో స్క్వేర్ రూట్ ఏదన్నా స్క్వేర్ నెంబర్ ఇచ్చి ఒక నెంబర్ పెద్ద నెంబర్ ఇచ్చి అసలు మనకు తెలియదు ఇంతవరకు ఎన్నడూ కూడా అబ్జర్వ్ చేయాలి అలాంటి నెంబర్ను ఇచ్చినప్పుడు ఇందులో పర్ఫెక్ట్ స్క్వేర్ కావటానికి ఆస్కారం ఉన్నది ఏది లేదా కాందేది అని అంటాడు. అన్నప్పుడు ఏం చేసుకోవచ్చు, మనం యూనిట్ స్థానం ఒకటి చూసుకోవాలి, నెక్స్ట్ డిజిటల్ సమ్ ఒకటి చూసుకోవాలి. చూసుకున్నాం అనుకోండి అది క్లియర్ అయిపోతుంది ఆప్షన్ లో. నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైనా చూడండి ఇప్పుడు థర్డ్ ఇది చూసుకున్నాక మనం ఒక 100 వరకు మనం ఎలా స్క్వేర్లో నేర్చుకోవాలనేది ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఏమంటే చెప్తాను. చివరి ఒక వర్గ సంఖ్య యొక్క చివరిలో సరి సంఖ్య 0లు ఉండాలి. ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా 0లు వచ్చినప్పుడు ఇక్కడ 2 zeros వచ్చింది, ఇక్కడ 2 zeros వచ్చింది, ఇక్కడ 2 అంటే సరి సంఖ్యలో 0లు అంటే ఏంటి, అయితే 2 zeros అన్నా రావాలి చివరిలో, లేదా 4 zeros అన్నా రావాలి, 6 zeros అన్నా రావాలి. ఇప్పుడు చూడండి 10 స్క్వేర్ అంటే ఏమైంది మనకి 100 కదా, అదే 100 స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది 10,000 అవుతుంది కదా. 10,000 అయినప్పుడు ఏమైతుంది, ఇక్కడ 4 zeros వస్తుంది కదా, అంటే 4 zeros అన్న రావాలి, 2 zeros అన్న రావాలి, 6 అయినా రావాలి, 8 అయినా రావాలి. అంటే ఈ జీరోస్ యొక్క సంఖ్య ఎలా ఉండాలంటే సరి సంఖ్యలో ఉండాలి. సరి సంఖ్య అంటేనే మనం ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను 2 తోటి డివిజబుల్ అయ్యే నెంబర్స్ అన్ని సరి సంఖ్య అని చెప్పాను. దానికి 2n అనే ఫ్రామ్ అనేది కూడా తీసుకున్నాం మనం. అంటే సరి సంఖ్యలలో 0లు ఉండాలి. ఎక్కడైనా 0లు కనుక 3 సంఖ్యలు కనిపించినాయి అంటే అది వర్గ సంఖ్య కాదు అని తెలుస్తుంది మనకి. నెక్స్ట్ ఒకవేళ చూడండి ఇంకొకటి 5 చూడండి, 5 స్క్వేర్ 25 కదా, 15 స్క్వేర్ 225 కదా, 25 స్క్వేర్ అంట 625. ఒకవేళ 35 స్క్వేర్ ఎంత అనేది చూస్తే చూడండి 1225 లో మళ్ళీ చివరి ఏమొస్తుంది 25 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ లో ఎక్కడ కానీ మనకి యూనిట్ డిజిట్ లో 5 కనిపించేది అనుకోండి, యూనిట్ డిజిట్ లో 5 అనే వస్తే దాని ముందు ఏం కావాలి 2నే రావాలి. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ లో 5 ఉంటే దాని ముందు 2 రావాలి, 5 ఉంటే 2 రావాలి. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్లన్నీ చూడండి, ఈ 4 కాన్సెప్ట్లతోటి మనం అసలు అలాగే చివరిలో ఒక్కటే 9 ఉండాలి. ఎక్కడైనా చూడండి చివరిలో 9, ఇక్కడ 9 ఒకటే వచ్చేది, ఇక్కడ 9 ఒకటే వచ్చేది, ఇక్కడ 9 ఒకటే వచ్చేది. ఎప్పుడన్నా డబల్ 9s అవపడ్డాయనుకో అది వర్గ సంఖ్య కాదు అని అది ఒకటి క్లియర్ చూసుకోండి. అంటే ఈ 4 నోట్స్ వచ్చాయనుకో మనకి ఎక్కడ కూడా నీకు పెద్ద నెంబర్లు అవపడితే ఎంత పెద్ద నెంబర్ అని అవపడినాయండి. ఒకటి చూసుకోవాల్సింది ఏంటి, మనం యూనిట్ డిజిట్ చూసుకోవాలి, అంటే ఒకట్ల స్థానంలో అంకె చూసుకోవాలి. రెండోది డిజిటల్ సమ్ చూసుకోవాలి. మూడోది ఏంటి 5 ఉన్న జీరోస్ చూసుకోవాలి. నాలుగోది 5 ఉందంటే దాని ముందు ఖచ్చితంగా 2నే ఉండాలి. నెక్స్ట్ ఏమన్నా 9లు మాత్రం ఒకటే ఉండాలి. ఈ 5 కాన్సెప్ట్లు కనుక మనకు క్లియర్ గా ఉంటే మనకు అసలు ఇంతవరకు ఏ నెంబర్ తెలియకపోయినా ఆ 5 కాన్సెప్ట్లతోటి మనం క్లియర్ గా ఒక నెంబర్ స్క్వేర్ అవుతుందా కావట్లేదా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందా కావట్లేదా అనేది క్లియర్ గా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాం సార్, 30 వరకు అయితే నేర్చుకుంటాను, మరి 100 వరకు ఎట్లా వస్తాయి, ఒక 70 అడుగుతాడు, 80 అడుగుతాడు, 85 అడుగుతాడు, 95 అడుగుతాడు, అది ఎట్లా నేర్చుకోవాలని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి చాలా క్లియర్ గా సింపుల్ గా ఉంటుంది. చూడండి ఒకవేళ మనకి ఇక్కడ మనం 30 వరకు నేర్చుకున్నాం కదా, ఒకసారి 32 అని నేను చెప్తున్నా, 32 స్క్వేర్ అంటున్నాను. దీన్ని ఎలా కనుక్కోవాలి అని చూద్దాం. ఒకసారి చూడండి 32 స్క్వేర్ అంటే ఏం లేదండి, స్క్వేర్ గా మనకు కావాల్సింది స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ఎంత 4 కదా, 3 స్క్వేర్ ఎంత 9 కదా, 2 zeros 2 పెట్టుకోవాలండి, ఎందుకంటే స్క్వేర్ అంటే 2నే కదా 2 కాబట్టి. ఇప్పుడు చూడండి 2 3 2 జా ఎంత 6 2 జా 12. జస్ట్ చూడండి ఒక్క స్థానాన్ని వదిలిపెట్టండి, ఇక్కడ ఒకటే స్థానాన్ని వదిలిపెడితే సరిపోద్ది. 4 2 9 1 ఎంత 10 కదా, 1024. ఎట్లా చేస్తున్నాం ఒక్కసారి క్లియర్గా చూడండి. 3 నెంబర్ని 3 స్క్వేర్ అంటే 9 అని తెలుసు, 2 స్క్వేర్ అంటే 4 అని తెలుసు. ఇక్కడ 2 స్థానాలు ఎందుకు తీసుకుంటున్నాం అంటే స్క్వేర్ కాబట్టి 2 స్థానాలు తీసుకోవాలి. ఇక్కడ 4 వచ్చింది కాబట్టి ఒక 0 యాడ్ చేశాను, ఇక్కడ 9 కాబట్టి ఇక్కడ 0 యాడ్ చేసాను. ఇక్కడ 0 యాడ్ చేసినా చేయకపోయినా నో ప్రాబ్లం. బట్ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఒక్క స్థానాన్ని వదిలిపెట్టాం. మనం మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఎట్లాగో ఒక స్థానాన్ని వదిలిపెడతాం కదా, అది అందరికి తెలిసిన విషయం. ఇది ఒకటి వదిలిపెడితే ఇప్పుడు ఏం చేస్తాను, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి మళ్ళీ దీంతో మల్టిప్లికేషన్ చేస్తున్నాను, అంటే స్క్వేర్ కాబట్టి స్క్వేర్ తోటి చేస్తున్నాను. 3 2 జా 6 6 2 జా 12 కాబట్టి 12 రాశాను, దాన్ని మనం యాడ్ చేసాం. సార్ అదంటే చిన్నగా ఉన్నది సార్, మరి ఒకవేళ 48 స్క్వేర్ అడిగాడు అనుకుంటున్నా, 48 స్క్వేర్ అడిగినప్పుడు కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. 8 స్క్వేర్ ఎంత 64 కదా, 2 డిజిట్స్ వచ్చినాయి, 2 స్థానాలు వచ్చినాయి కదా, 4
4 స్క్వేర్ ఎంత 16, 4 8 జే ఎంత 32, 32 2 జే ఎంత 64. ఓకే, ఇప్పుడు చూడండి ఒక్క స్థానాన్ని వదిలిపెట్టామని చెప్పాను. ఒక్క స్థానం వదిలిపెడితే ఇప్పుడు ఏమైతుంది, ఇక్కడ 4 కదా, 4 6 4 10, 6 6 12 and 13 అంటే 2304, 2304. ఓకే, ఇలా కాదు ఇంకా పెద్ద నెంబర్ ఏదన్నా కావాలి అనుకున్నా 72 అడుగుతున్నాడు. 72 స్క్వేర్ ఎంత అంటే చూడండి, మనం ఏమన్నాను 2 దీనికి స్క్వేర్ రాసుకోమన్నాను, దీనికి 2 డిజిట్స్ ఉంటే 2 డిజిట్స్ స్క్వేర్ రాసుకోమన్నాను. స్క్వేర్ కాబట్టి 2 స్థానాలు అని చెప్పాను. 2 యొక్క స్క్వేర్ ఎంత 4, కానీ మనం 2 డిజిట్స్ పెట్టాలంటే 0నే కదా, 404. 7 స్క్వేర్ ఎంత 49 రాసుకున్నాను. ఇక్కడ ఒక స్థానాన్ని వదిలిపెడతామని చెప్పి తెలుసు. ఇప్పుడు చూడండి 7 2 జే ఎంత 14, 14 2 జే ఎంత 28, 28 అంటే 4 8 9 2 ఎంత 11 కదా, 5184. ఓకే, ఇప్పటి వరకు మనం స్క్వేర్ల గురించి క్లియర్గా నేర్చుకుంటున్నాం, ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం ఏం చేసినా, ఏ స్క్వేర్ చేసినా కానీ ఈ నెంబర్ యొక్క స్క్వేర్ రాస్తున్నాను, ఇదే నెంబర్ యొక్క స్క్వేర్ రాస్తున్నాను. జస్ట్ వీటిని మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోతే ఎంత వస్తుందో అది చేసేయాలి. జస్ట్ అది యాడ్ చేస్తున్నాను అంటే మనం పెద్దగా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ 10 స్క్వేర్స్ వచ్చినా కానీ మొత్తం చేయొచ్చు. బట్ 10 స్క్వేర్ కాకుండా మీరు ఒక 30 స్క్వేర్ నేర్చుకోవడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడల్లా మళ్ళీ ఇలా చేయడం కూడా అవసరం లేదు. ఏదైనా పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు చేస్తాము. ఇది కూడా సింపులే, కానీ ఒక నిమిషం, ఒక హాఫ్ నిమిషం అయినా మనకి ఇంపార్టెంటే కదా. అది నెంబర్ తెలిసిందంటే ఇంపార్టెంటే కదా మనకి ఇలా చేయడం కంటే. కాబట్టి ఖచ్చితంగా అలానే నేర్చుకో. అది 30 వరకు అయితే 30 నుండి 35 ఖచ్చితంగా స్క్వేర్ నేర్చుకోండి. ఇంకొకటి చూద్దాం. ఒకవేళ 82 అందా, 82 స్క్వేర్ అందా, 82 స్క్వేర్ అయినా కానీ ఏమైంది, 2 స్క్వేర్ అంటే ఎంత 4 కదా, అంటే 04 తీసుకో, ఎందుకంటే 2 స్థానాలు తీసుకోవాలి. 8 స్క్వేర్ ఎంత 16 కదా, 64 కదా. ఓకే 64. ఇప్పుడు చూడండి ఈ ఒక్క స్థానాన్ని మనం వదిలిపెట్టాలని చెప్పాము. 8 2 జే ఎంత 16, 16 2 జే ఎంత 32, 4 2 7 6 అంటే 6724. మనకు చూసుకోండి ఒకసారి క్లియర్గా ఎలా చేస్తున్నాం ఒక్కటేసారి చూడండి. 8 ఉంది 2 ఉంది అంటే 8 స్క్వేర్ రాశాను, 2 స్క్వేర్ రాశాను. ఇక్కడ 2 స్క్వేర్ బదులు ఓన్లీ 4 వస్తుంది కాబట్టి 2 స్క్వేర్ కాబట్టి 2 స్థానాలు వదిలిపెట్టాలి, 2 స్థానాలు ఉండాలని చెప్పాను. నెక్స్ట్ ఏం చేశాను, 8ని మల్టిప్లికేషన్ చేశాను, అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. 6ని చేసి ఇక్కడ పెట్టాం. ఓకే క్లియర్ కదా. దీన్ని యాడ్ చేస్తాం, అది అందరికి తెలిసిన విషయం. ఇప్పుడు చూడండి ఒకటి 5 వచ్చేది అనుకోండి, దానికి ఒక లాజిక్ ఉంటుంది. చివరి నెంబర్లలో 5 ఉంటే ఒక లాజిక్ ఉంటుంది. 100 దగ్గర ఉంటే పెద్ద నెంబర్లకు ఎలా చేద్దామనేది ఒక లాజిక్ ఉంటుంది, అది చూద్దాం. ఇప్పుడు చూడండి మనకు ఆల్రెడీ 25 మనకు తెలిసింది, 15 కూడా తెలిసింది, రాసినాం. ఇవి ఎలా వచ్చినాయో చూద్దాం. ఇప్పుడు 5 కూడా తెలిసింది, 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఇటు 0 రాసుకున్నట్టే కదా. ఓకే 5 స్క్వేర్ అంటే 25 అని రాసామా రాయలేదా. 15 స్క్వేర్ అంటే 125 రాసామా రాయలేదా. 625 కదా. అంటే ఎలా వచ్చాయో ఒకసారి ఈ అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఒక్కసారి చూడండి. 225 అండి, 5 క్యూబ్ అంటే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 ఉంది 5 ఉంది. 5 స్క్వేర్ అంటే 25, 5 5 25 మనకు తెలుసు. ఇప్పుడు 0 ఉంది కదా, ఈ 0 పక్కన మనం దేన్ని మల్టిప్లికేషన్ చేసినా కానీ, 10 మల్టిప్లికేషన్ చేసినా ఏది మల్టిప్లికేషన్ చేసినా కానీ 0 వస్తుంది. అంటే 025. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంటుంది, 2నే కదా. అంటే 5 ఉందంటే 525 ఈజీగా రాసుకోండి ఎప్పుడైనా. ఇక్కడ 25 ఉంది. దీని తర్వాత నెంబర్ ఏముంటుంది, 3 ఉంటుంది. 3 2 జే అంతా 6, 2 1 జే అంతా 2 వచ్చింది. ఇప్పుడు నాకు ఇంకా పెద్ద నెంబర్ అడిగితే ఇప్పుడు ఎలా చేయాలని చూడండి. ఇప్పుడు 45 స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇక్కడ 25 ఉంది కాబట్టి 5 స్క్వేర్ బదులు ఏం రాస్తామని 25 అనేది మనకు తెలుసు, అది రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 4 ఉందా, 4 తర్వాత నెంబర్ ఎంతో చూడండి, ఆ 5. 4 తర్వాత నెంబర్ 5 కాబట్టి 5 4 జే అంతా 20. జస్ట్ 65 అన్నా నేను. 65 స్క్వేర్ అంటే ఏమన్నాను, 5 ఉందంటే 25 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్ ఏముంటుంది, 6 కదా, 7 కదా. 7 6 42 అంటే 4225. లేదు ఒకవేళ 75 అనుకుందాం, ఏ నెంబర్ అయినా అంతే అండి. 5 ఉందంటే 25 రాయండి. 7 తర్వాత 8 నెంబరే కదా, 8 7 అంతా 56 కదా. లేదు ఒకవేళ 95 వచ్చేది, అది ఎలా రాయాలి సార్ అనొచ్చు. 95 అయినా కానీ ఏమవుతుంది, 25 రాసుకోవాల్సిందే కదా. 5 అంటే 25 గుడ్డిగా రాయొచ్చు. ఎందుకు చెప్పానంటే ఇక్కడ కూడా చెప్పాను, క్లియర్గా చెప్పాను చూడండి. ఒకట్ల స్థానంలో 5 ఉంటే దాని 10ల స్థానంలో 2 ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకట్ల స్థానంలో 5 ఉందంటే దాని ముందు స్థానం అంటే 10th ప్లేస్ కదా. అంటే 1th ప్లేస్ లో 5 ఉంటే 10th ప్లేస్ లో ఏముంటే 2 ఉంటుంది. అందుకని గుడ్డిగా 25 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే దీని తర్వాత నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఈ నెంబర్ అని. 9 10 అంతా 90 అంటే 9025.
లేదు సార్ మరి ఒకవేళ 105 వచ్చింది అనుకుందాం, 105 వస్తే ఏం చేస్తాము, 5 అంటే ఏమైనా సార్ 25, కానీ ఇక్కడ 3 డిజిట్స్ కాబట్టి ఒక 0 పెడతాం, 2 డిజిట్ 25, 3 డిజిట్స్ కాబట్టి. నెక్స్ట్ టైం అయితే 11 10 ఎంత 110 కదా, అంటే ఈ టైప్లో చేసుకో, అంటే 3 డిజిట్స్ పెరిగింది కాబట్టి 1 డిజిట్ పెంచుతాం. అంటే మనకు 100 వరకు వస్తే క్లియర్గా అయిపోతుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ 5 వస్తే ఇలా ట్రిక్స్ ఉపయోగించండి. మిగతా వాటికి ఏముంది, మనం మల్టిప్లికేషన్ చేసుకుంటూనే వెళ్ళాము, వాటి స్క్వేర్ నెంబర్ రాసుకున్నాను, ఆ స్క్వేర్ నెంబర్తో పాటు మళ్ళీ మల్టిప్లికేషన్ స్క్వేర్ దాకా మల్టిప్లికేషన్ చేశాను. ఇది క్లియర్. అంటే 5 వచ్చినా మనం చేశాము, 100 వరకు ఎలా వచ్చినా చేస్తున్నాము. ఆ తర్వాత మనకు 100 ఎబో కానీ 100కి నియరెస్ట్ కానీ ఉంటే ఇలా చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు 90 మీద వచ్చేది అనుకోండి, 90 మీద వచ్చినప్పుడు 100కి దగ్గరగా ఉన్నది. ఇప్పుడు 99 స్క్వేర్ అనుకున్నాయి. 99 స్క్వేర్ అంటే 100కి దగ్గర ఉన్నట్టే కదా, అంటే 99 -1 చేసుకున్నాం అనుకోండి. 99 స్క్వేర్ అంటే 100 - 1 హోల్ స్క్వేర్ రాసుకోవాలి. దీన్ని యాజ్ పర్ సూత్రం ప్రకారం a - b హోల్ స్క్వేర్ రాస్తాం. అలా ఎప్పుడు రాయొద్దు, దాని గురించి అసలు ఆలోచించకండి, సూత్రాల గురించి ఆలోచించకండి. జస్ట్ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ ఉపయోగించండి. ఒక్కసారి చూడండి, 99 స్క్వేర్ అన్నప్పుడు ఇది 100కి ఎంత 1 తక్కువ ఉంది కాబట్టి -1 చేయండి, అంటే 98. 1 స్క్వేర్ ఎంత 1 కదా, జస్ట్ 0 పెట్టండి. ఇది 100కి దగ్గర ఉంది కాబట్టి 2 స్థానాలు తీసుకున్నాను. ఒకవేళ సార్ 99 అంటే బాగానే ఉంది, 97 ఇచ్చాడు అనుకుందాం, 97 స్క్వేర్ అన్న అడిగింది అనుకోండి, ఇది -3 చేయండి, ఎందుకంటే 100కి ఎంత ఉంది 3 తక్కువ ఉంది కాబట్టి. 97 అంటే 97లో 3 తీసేస్తే 94, 3 యొక్క స్క్వేర్ ఎంత 0 కాబట్టి 2 స్థానాలు కాబట్టి 09 రాసుకుంటాం. 98 స్క్వేర్ అనుకుందాం. 98 స్క్వేర్ అంటే ఏమంటా, ఇప్పుడు 2నే కదా తక్కువ ఉంది, 2 తక్కువ ఉంది కాబట్టి 96, 2 యొక్క స్క్వేర్ ఎంత 4 కాబట్టి 04 రాస్తాం, ఎందుకు 2 స్థానాలు కాబట్టి ఓన్లీ 4 వస్తాయి కాబట్టి. అంటే 100కి దగ్గర ఉంటే ఈ టైప్లో చేయండి. లేదు మామూలుగా మనం ఎలా చేసినామో ఇందాక మల్టిప్లికేషన్ మోడల్లో చేసినా అలా చేయండి. ఒకవేళ 5 ఉంటే మాత్రం 5 మోడల్స్ చెప్పాను. ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారనేది చూడండి. ఇంకా ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. మనకు ఎక్కడైనా స్క్వేర్ నెంబర్ కనుక ఒకటి 46 స్క్వేర్ అని ఇచ్చారనుకోండి, అక్కడ ఎక్కడైనా ఆడ్ నెంబర్ అవ్వబడితే అది దాని యొక్క స్క్వేర్ కాదు. ఇప్పుడు చూడండి, 4 అనేది ఏంటి ఈవెన్ నెంబర్, 6 కూడా ఈవెన్ నెంబర్, అంటే ఇది సరి సంఖ్య వస్తే ఇది సరి సంఖ్య వస్తుంది, అంటే దాని వర్గ సంఖ్య కూడా సరి సంఖ్య ఉంటుంది. వర్గమూలమైన వర్గ సంఖ్య అయినా ఇప్పుడు ఏ స్క్వేర్ తీసుకున్నా కానీ, ఇప్పుడు 5 స్క్వేర్ అంటే 25 అనేది ఇది ఆడ్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్, అంటే సరి సంఖ్య యొక్క స్క్వేర్ కూడా సరి సంఖ్య వస్తుంది, బేస్ సంఖ్య యొక్క స్క్వేర్ కూడా బేస్ సంఖ్య వస్తుందని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఒకసారి స్క్వేర్లు ఇచ్చినప్పుడు వాటిని మనం ఎలిమినేషన్ చేయడానికైనా ఈజీగా అవుతుంది. అంటే ఎలిమినేషన్ చేయాలంటే ఈజీగా ఏమవుతుంది, ఈ 5 పాయింట్స్ మీరు తెలుసుకోగలగాలి. నెక్స్ట్ సరి సంఖ్యకు సరి సంఖ్య వస్తుంది, బేస్ సంఖ్యకు బేస్ సంఖ్యలో వస్తుంది వర్గాలు అనేది, అది ఒక క్లియర్ తెలుసుకోండి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ 2 ఉన్నాయి కదా, 2 స్క్వేర్కు 3 స్క్వేర్కు మధ్య వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని అంటాడు. ఇప్పుడు 2 స్క్వేర్కు 3 స్క్వేర్కు ఒకసారి వర్గ సంఖ్యలు కాని ఎన్ని అంటాడు. చూడండి ఒకసారి, 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్, 2 స్క్వేర్ వాల్యూ అంతా 4 కదా, 3 స్క్వేర్ వాల్యూ అంతా 9. ఈ రెండింటి మధ్య మళ్ళీ ఉండే సంఖ్యలు కూడా ఏమైతే 5, 6, 7, 8, అంటే 5, 6, 7, 8 ఉంది. ఈ 4 సంఖ్యలు ఏంటి, వర్గ సంఖ్యలు కావు, అంతేనా కదా. 2 స్క్వేర్ తర్వాత 4, 3 స్క్వేర్ తర్వాత 9, ఆ తర్వాత మధ్యలో ఉన్న సంఖ్యలు వర్గ సంఖ్యలు కావు. ఈ వర్గ సంఖ్యలు ఎన్ని ఉంటాయి ఇప్పుడు అంటే 2 స్క్వేర్ 3 స్క్వేర్ మధ్య మనకు 4 మంచిగా కనిపిస్తున్నాయి, అంటే ఈజీగా అవపడుతున్నాయి 4 కాబట్టి. ఇప్పుడు ఈ 4 కాబట్టి నీకు కనిపిస్తున్నాయి, కానీ పెద్ద నెంబర్ ఇస్తాడు లేదా 100 నెంబర్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మనం ఎలా తెలియాలి అంటే చూడండి, ఈ స్క్వేర్ ఉందా, ఈ స్క్వేర్ని ఈ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేదే 4 వస్తుందా రావట్లేదా. స్క్వేర్ అంటే 2నే కదా, 2 ఎప్పుడు కూడా 2నే రాసుకోండి, మన స్క్వేర్లే కాబట్టి. మనం ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. దీన్ని మనం ఒక చిన్న సూత్రం రాసుకుంటే, స్క్వేర్ కాబట్టి 2, ఏ నెంబర్ ఉంటే ఎన్ నెంబర్ ఉంటే ఎన్ నెంబర్. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే, మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఒక చిన్న ఫార్ములా కూడా అనుకోకండి, దీన్ని జస్ట్ ఒక కాన్సెప్ట్ లాగా లేదా ఒక ఐడియా లాగా చూసుకోండి. ఇప్పుడు ఏంది, ఎన్ స్క్వేర్ అన్నాను, n+1 హోల్ స్క్వేర్ అన్నాను. ఎన్ అంటే ఏంది 2 కదా, మళ్ళీ 2+1 అంటే 3నే కదా. ఓకే, అంటే ఒక నెంబర్ ఏదైనా నెంబర్ కానివ్వండి, ఆ నెంబర్కి ఒకటి కలిపితే ఆ రెండింటి మధ్య ఉండే వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయి అని అంటే, ఈ స్క్వేర్ ఉందా, స్క్వేర్ ఇంటూ ఈ నెంబర్, స్క్వేర్ ఇంటూ నెంబర్. ఇప్పుడు సపోజ్ నాకు ఏమంటాడంటే, ఒక 35 స్క్వేర్ నుండి 36 స్క్వేర్ మధ్య ఎన్ని నెంబర్లు ఉన్నాయంటాడు. ఇప్పుడు ఈ స్క్వేర్ ఎంత 2నే కదా, ఎన్ ఎంత 35 కదా, అంటే = 70. అంటే 70 నెంబర్స్ ఉంటాయి వర్గ సంఖ్యలు కానీ అని అంటాడు. 70 ఏముంటాయి, వర్గం కానీ సంఖ్యలు ఉంటాయి. ఓకే, క్లియర్ అయ్యే కాన్సెప్ట్. లేదు ఒక 25 నుండి 26 అన్నాడు అనుకున్నా, సరే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఒక 45 నుండి 46 స్క్వేర్స్ అని అన్నాను.
అంటే 45 నుండి 46 స్క్వేర్స్ ఏమైంది, ఇది n అయితే ఇది n+1 అయింది కదా, అంటే n²/n+1² ఓకే. వీటి మధ్య వర్గం కాని సంఖ్యలు ఏమని చెప్పాను, ఇక్కడ స్క్వేర్ కాబట్టి 2, ఈ నెంబర్ ఎంత ఉంటే అదే అని చెప్పాను, ఈ రెండింటి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు 45 స్క్వేర్ కు 46 స్క్వేర్ మధ్య నెంబర్స్ అడగాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాడు, ఇక్కడ 45 స్క్వేర్ అంటే 2నే కదా, 2 × 45 అంటే 90 నెంబర్స్ ఉంటాయి వర్గం కాని సంఖ్యలు. ఓకే, ఇలా ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి కాన్సెప్ట్ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనం ఈజీగా అలా చూసి ఇలా చెప్పడం కోసం చేయడం కోసం ఈ కాన్సెప్ట్ లేకుండా, ఈ కాన్సెప్ట్ వింటేనే మీరు క్లారిటీగా మీరు ఈ వర్గాలు కానీ వర్గమూలాలు కానీ ఖచ్చితంగా క్లియర్ గా చేయగలుగుతారు. ఇలా చూస్తే ఆన్సర్ పెట్టగలుగుతారు. క్లియర్ గా చెప్పిన ప్రతి ఒక్క బిట్ కూడా ఎక్కడ కూడా నీకు ఏమాత్రం మిస్ కాకుండా కవర్ చేసినా ఒక్కసారి క్లియర్ గా ఒకసారి బిట్స్ చేస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఎందుకు కాన్సెప్ట్ లేకుండా నువ్వు ఏ బిట్స్ చేసినా వేస్ట్ అన్నట్టు. ఒక్కసారి చూడండి, ఫైండ్ ద, ఇప్పుడు ఒక్కొక్క ప్రాబ్లం చేస్తున్నాం మనం. ఏమన్నాను, 2 వరుస వర్గ సంఖ్యల మధ్య సంఖ్యలు అన్ని కూడా వర్గం కాని సంఖ్యలు ఎన్ని అన్నాడు. వర్గం కాని సంఖ్యలు ఎన్నో మనకి ఇదే ఫార్ములా రూపంలో తీసుకొచ్చాను. ఫార్ములా కూడా అనుకోకండి దీని, అసలు ఏదైనా ఒక నెంబర్ని వర్గము దాని ముందు నెంబర్కి మధ్యన ఎన్ని నెంబర్స్ ఉంటాయంటే దాన్ని స్క్వేర్ కాబట్టి 2 అదే సంఖ్యతో మల్టిప్లై చేయాలని గుర్తుంచుకోండి అంతే. మీరు ఫార్ములా ఎక్కడ అనుకోకండి. ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ 99 అన్నాను. అంటే స్క్వేర్ యొక్క 99 యొక్క స్క్వేర్ అనేది ఆల్రెడీ దగ్గర ఉంది కాబట్టి ఒకటి తీసేస్తాం. ఎంత ఈ ఉన్న నెంబర్లో నుంచి ఇప్పుడు 99 స్క్వేర్ అన్నప్పుడు స్క్వేర్ ఆఫ్ 99 అన్నాడు. ఈ 99 స్క్వేర్ అన్నప్పుడు ఏముంది, ఇందులో ఆల్రెడీ దగ్గర ఉంది కాబట్టి ఇది 98 రాసి 1 స్క్వేర్ 1 రాస్తాం. కానీ ఇది ఆల్రెడీ దగ్గర ఉంది కాబట్టి 2 zeros రాస్తాం. 9801 ఇప్పుడే చెప్పాను కదా, అది ఆల్రెడీ దగ్గర ఉన్నది. ఎక్కడ ఉందో చూడండి, ఇది క్లియర్. నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్ లైస్ బిట్వీన్ 111 స్క్వేర్ అండ్ 112 స్క్వేర్ ఆర్. ఇది కూడా ఎగ్జామ్ లో వచ్చిన బిట్ అండి, ఎక్కడిదో కాదు. ఎగ్జామ్ లో సేమ్ ఇలాంటి బిట్ వచ్చింది. అంటే ఆ బిట్స్ ను కంపోజ్ చేస్తూనే ఇది తీసుకొచ్చాను. ఒక్కసారి చూడండి, 111 స్క్వేర్ 112 స్క్వేర్ అంటే ఒకటే నెంబర్కి అద్దాడా. ఇప్పుడే మనం ఈ కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్పుకున్నాక మీకు ఏమైనా ప్రాబ్లం అయితే, ఇది స్క్వేర్ కదా, స్క్వేర్ కాబట్టి ఏమైంది 111 తోటి మల్టిప్లై చేయాలి. అంటే 222 అన్నట్టే కదా, 2 అనగా అంటే 222 ఆన్సర్ వచ్చిందంటే కథం మనకు. అంటే కాన్సెప్ట్ లేకపోతే ఇది మనం ఉత్తరం నేర్చుకోవడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు క్లియర్ చేశాను. నెంబర్ ఆఫ్ నాన్ స్క్వేర్స్ లైస్ బిట్వీన్ 10 స్క్వేర్ టు 13 స్క్వేర్. ఇదే బిట్ కొంచెం లెవెల్ మార్చాను అంతే, సేమ్ బిట్ అదే. బట్ ఇక్కడ ఏంటంటే 10 to 13 వరకు ఇచ్చాడు. 10 to 13 అంటే ఏంది, ఇప్పుడు మనకు 10 స్క్వేర్ నుండి 11 స్క్వేర్ ఒకటి ఉంటుంది, 12 స్క్వేర్ ఒకటి ఉంటుంది, 13 స్క్వేర్ ఒకటి ఉంటుంది. ఈ బిట్ చూడగానే మనం ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తామంటే 10 స్క్వేర్ నుండి 30 స్క్వేర్ అనగానే 10 అంటే మనకి ఏం చెప్పింది 2n కదా, 2 × 10 కాబట్టి 20 అనే ఆన్సర్ పెడతారు. కానీ ఇక్కడ చూడాల్సిన విషయం చూడండి, 13 వరకు తీసుకొచ్చాడు. అంటే ఇలా కన్ఫ్యూజ్ కావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఎగ్జామ్ లో, కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ గురి కావద్దని ఇలాంటి బిట్ తీసుకొస్తున్నాం. ఒకసారి చూడండి, 10 స్క్వేర్ 13 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 2 × 10 కదా, అంటే 20 వస్తాయి. ఇక్కడ ఎన్ని వస్తాయి, 2 × 11 కాబట్టి 22 వస్తాయి. ఇటు ఎంత వస్తాయి, 2 × 12 కాబట్టి 24 వస్తాయి. ఇప్పుడు ఈ 3 ఇటు మొత్తమే కదా ఉండేది, అక్కడ నుంచి ఇటు దాకా వచ్చాయి. ఈ నుంచి ఇక్కడ వరకు రావాలంటే అంటే ఈ 3 మొత్తం ఎంతో చూడండి, 20, 24, 60, 66 ఇస్ ద ఆన్సర్. క్లియర్. అంటే ఈ బిట్ని ఎట్లాగో కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసం మనం బిట్స్ చేయడం చాలా ఈజీ, దాని కాన్సెప్ట్ నేర్చుకోవడమే కొంచెం టైం తీసుకుంటుంది. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 2116. ఓకే క్లియర్. చూడండి, ఇప్పుడు మనకు తెలియని నెంబర్ వచ్చింది 2116 అనేది స్క్వేర్ రూట్ కనుక్కోమన్నాడు. స్క్వేర్ రూట్ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఒక్కసారి క్లియర్ గా చూడండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఒకసారి 40 స్క్వేర్ అంటే ఏం చేసుకోవచ్చు, 1600 చేసుకోవచ్చు కదా. ఒకవేళ 30 స్క్వేర్ అంటే ఏం చేసుకోవచ్చు, 3 స్క్వేర్ అంటే ఎంత 9 అంతేనా. 3 స్క్వేర్ అంటే 9 కాబట్టి 9 కు 2 zeros వచ్చాయి కాబట్టి 2 zeros 90. ఇప్పుడు 50 స్క్వేర్ ఉంది, 50 స్క్వేర్ ఏమొస్తుంది 2500 కదా. అంటే 5 స్క్వేర్ 25, 0 స్క్వేర్ కాబట్టి 2 zeros. ఇక్కడ 0 స్క్వేర్ కాబట్టి 2 zeros, 3 స్క్వేర్ 4 స్క్వేర్ ఎంత 16 కాబట్టి 2 zeros. క్లియర్. అంటే ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఏం బిల్డ్ చేసుకోవాలంటే ఇలాంటి ప్రాబ్లం వల్ల ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 2116 అంటే 2116 ఇచ్చాడు. అంటే 2000 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఇప్పుడు చూడండి 2500 అంటే 50, అంటే 50 స్క్వేర్ అంటే మనకు తక్కువనే రావాలి. ఇంకా మనకి 5 యొక్క ట్రిక్స్ కూడా చెప్పాను. ఇప్పుడు మనకు అక్కడ ఉన్నది మనకు తెలిసి ఏమైంది 40 నుండి 50 మధ్యనే రావాలి. 40 నుండి 50లో ఉండే 45 స్క్వేర్ ఎంత మనకి, 45 స్క్వేర్ ఏమైతుంది, ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు 25 రాసుకోమని చెప్పాను. 4 స్క్వేర్ ఎంత 16. కానీ ఇక్కడ ఉండేది ఏంటి 5 నెంబర్, దీనికంటే ముందు నెంబర్ తోటి మల్టిప్లై చేయాలన్నా 2025. ఎస్ అన్న, ఓకే 2025 రావాలి 45 స్క్వేర్. అయితే 45 స్క్వేర్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంది, అంటే 2025 కంటే. చూడండి 44 ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకంటే యూనిట్ డిజిట్ లో 4 కానీ 6 కానీ వస్తే మనకి ఏమొస్తుంది 6 వస్తాయి. చూడండి 6 స్క్వేర్ కైనా 6 వస్తాయి, 4 స్క్వేర్ కైనా 6 వస్తాయి. ఇక్కడ చూడండి 14 అయినా 6, 16 అయినా 6.
ఇక్కడ చూడండి ఇక్కడ కూడా 6 వస్తుంది, ఇక్కడ కూడా 16 కూడా 6. అంటే మనకి ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ఏమి ఇచ్చాడు, చాలా దగ్గరగా ఇచ్చాడు. ఈడ 6 46 ఇచ్చాడు, 44 ఇచ్చాడు. చివరి యూనిట్ డిజిట్ కూడా 6 ఉంది కాబట్టి మనం దాన్ని కన్ఫ్యూజ్ అవుతాం. అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మనకి మిడిల్ నెంబర్ ఎంత 45. ఇది ఈజీగా తెలుసుగా మనకి, దీన్ని ఇట్లా లెక్క చేయని అవసరం. నేనంటే మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చెప్తున్నా. మనకి 45 స్క్వేర్ ఇప్పుడు 40 మధ్యనే ఉంటుంది కదా. 45 స్క్వేర్ ఎంత అంటే 25 20 ఇది 4 5 జా అంటే 4 5 జా 25 కాబట్టి 25 20 25 అనేది 45 స్క్వేర్ 45 వాల్యూ వస్తాయి మనకి. ఇప్పుడు 45 స్క్వేర్ మనకి ఈజీగా ఎట్లా తెలుస్తుంది, 20 25 అని ఈజీగా తెలుస్తుంది. 20 25 తెలుస్తుంది అంటే 20 25 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది కానీ తక్కువ అయితే లేదు, తక్కువ ఉంటేనే 44 అనుకుంటాం. ఎక్కువ ఉంది కాబట్టి 46 అంటే 46 ఆన్సర్ అని క్లియర్గా మనం చేయొచ్చు. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఏంటంటే 30లో మనకు రాదు, 40లో వస్తుంది. అంటే 4 వస్తుందా 6 వస్తుందా అంటే 45 స్క్వేర్ మనకి ఈజీగా తెలుసు. కాబట్టి 45 స్క్వేర్ వేస్తే 2025 అని ఇచ్చాను. 2025 వచ్చినప్పుడు 2025 కంటే కొద్దిగా ఎక్కువ కాబట్టి 46 వస్తుంది. ఇంకా మన కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం కదా, అసలు 46 ఎలా కనుక్కోవాలనేది అది నేర్చుకున్నాం అట్లకైతే. కానీ ప్రతిదాన్ని అలా చేయలేం కదా. ఇప్పుడు అన్నిటికీ చేసుకుంటూ పోతాం. అదేమన్నా 46 స్క్వేర్ మనం ఏం చెప్పాను, ఇప్పుడు స్క్వేర్లలో ఇప్పుడే చెప్పాను కదా. 6 స్క్వేర్ అంటే ఎంత 36, 4 స్క్వేర్ అంటే ఎంత 16. ఇప్పుడు చూడండి 4 6 జా 24, 24 6 ఎంత 24 2 జా ఎంత 48. ఇదే కదా మనకు కావాల్సింది. 6 10 అంటే 11 కదా, 1 కదా. ఇదే వచ్చిందా రాలేదా 2 1 6. అంటే ఇది చేయొద్దని నా కాన్సెప్ట్, మీకు అది చెప్పింది. ఎందుకంటే ఇలా చేయడం అవసరం లేదు. ఇక్కడ ఎందుకు చేయొద్దు అంటే మనకి ఇక్కడ 2000 పైచీలుగా ఉంది. 2000 ఉన్నప్పుడు మనకు 16 మనకి ఎంత 40 నుండి 50 మధ్య ఉంటుంది. ఆ గ్యాప్ ఏంది 45 చూసుకున్నట్లయితే ఈ రెండు మనకు కన్ఫ్యూజన్ చాలా దగ్గరగా ఇచ్చాడు కాబట్టి 45 ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకుంటే సరిపోద్ది. ఇలా చేయడం వల్ల ప్రతిదాన్ని చేయాలనిపిస్తాయి మరి. ఎందుకంటే 44 చేయాలి, 46 చేయాలి. అలా చేయకుండా ఉండాలంటే మనకు 45 అనేది మనకి ఎమ్మటే మనకు ఐడియా వచ్చే నెంబర్ ఏంటంటే 45. ఇంకొకటి చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. చెప్పాను కదా, ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇప్పుడు మనం ఇంత పెద్ద నెంబర్లు ఉన్నాయండి. ఇంత పెద్ద నెంబర్లలో మనం పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదని మనం చెప్పగలుగుతామా, చెప్పలేము. కాబట్టి మనకు కొన్ని రూల్స్ అందుకనే చెప్పాను. కాన్సెప్ట్ నేర్పాను నేను ఫస్ట్, తర్వాతనే షార్ట్ కట్స్ అని చెప్పాను. కాన్సెప్ట్ ఎలా ఉందో చూడండి. ఒక వర్గ సంఖ్య యొక్క ఒకట్ల స్థానంలో 2 3 7 8 అని చెప్పాను. లేదా డిజిటల్ సమ్ చూసుకోమన్నాను, లేదా 0 చూసుకోమన్నాను, లేదా ఒకట్ల స్థానంలో 5 ఉంటే దాని ముందు బిఫోరే ఉండాలి, లేదా 9 ఉండాలన్నా. ఒక్కసారి చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉన్నప్పుడు దాని ముందే ఉన్నది అంటే యూనిట్ డిజిట్స్ 5 ఉన్నప్పుడు 10s ప్లేస్ లో ఏముండాలి, ఖచ్చితంగా ఇక్కడ 2నే ఉండాలి. కానీ ఇక్కడ 5 ఉందంటే ఇది రాంగ్ ఆన్సర్ అని అర్థమవుతుంది కదా. నెక్స్ట్ 4 6 7 8 ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి 7 8 ఉంది. అసలు 8 ఉండొచ్చా, ఉండకూడదు కదా. అంటే కాన్సెప్ట్ క్లియర్. చూడండి యూనిట్ డిజిట్ లో 1 5 2 1 ఉంది. 1 5 2 1 అంటే ఓకే. ఇక్కడ 0 ఉంది. 0లో ఎన్ని ఉండాలి మనకి, ఎప్పుడు కూడా సరి సంఖ్యలే ఉండాలి కదా. సరి సంఖ్యలు 0 ఉండాలంటే ఎక్కడన్నా మరి సరి సంఖ్య ఉందా, లేదే 2 zeros ఉండాలి కాబట్టి లేదు. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుంది, దిస్ వన్. అంటే నువ్వేమన్నా ప్రాబ్లం చేసావా, దీన్ని ఏం చేయలేదు, జస్ట్ నీ కాన్సెప్ట్ నేర్చుకున్నావు. ఈ కాన్సెప్ట్ కనుక కరెక్ట్ గా క్లారిటీగా నేర్చుకోగలిగితే నువ్వు ప్రాబ్లం చేయాల్సిన అవసరం. ఇక్కడ ఏ ప్రాబ్లం కూడా పెద్దగా ఇబ్బందికర ప్రాబ్లమ్స్ కావు. ఇవన్నీ ఎగ్జామ్స్ వచ్చిన ప్రాబ్లమే, ఇది ఎస్ఐ ఎగ్జామ్ లో వచ్చిన ప్రాబ్లమే. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి.